ఓకే మై స్టూడెంట్స్, ఈరోజు మనం 5th సెమిస్టర్ మ్యాథ్స్ పేపర్ 5 యూనిట్ నెంబర్ 1 క్లాస్ నెంబర్ 2లో ఉన్నాం. సో ఆల్రెడీ మనం రింగ్ అంటే ఏమిటి, బోలియన్ రింగ్ అంటే ఏమిటి, తర్వాత వాటి మీద ఒక 2 థియరమ్స్ అనేవి చేసాం. సో ఈరోజు డెఫినేషన్స్ అనేవి కొంచెం ఎక్కువ ఉంటాయి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ డెఫినేషన్ రాకపోతే నేను చెప్పే థియరీ అనేది మీకు అర్థం కాదు. సో ఫస్ట్ డెఫినేషన్ చూడండి. జీరో డివైజర్స్ అంటే ఏమిటి, నో జీరో డివైజర్స్ అంటే ఏమిటి, ఈ 2 డెఫినేషన్స్ ఉంటాయి, రాస్తుంది చూడండి. జీరో డివైజర్స్ జీరో డివైజర్స్ అంటే ఏమిటి? సో డెఫినేషన్ రాస్తుంది చూడండి. టూ నాన్ జీరో ఎలిమెంట్స్ A, B are said to be zero divisors if A not equal to 0, B not equal to 0 implies AB equals to 0. అనుకుంటుందా? జీరో డివైజెస్ అంటే ఏమిటి? ఏమైనా 2 నాన్ జీరో ఎలిమెంట్స్ తీసుకోవాలి, ఏమైనా 2, ఎనీ టూ నాన్ జీరో ఎలిమెంట్స్ ఏ అండ్ బి. ఏ అనేది జీరో కాకూడదు, బి అనేది జీరో కాకూడదు, కానీ వాటి యొక్క ప్రొడక్ట్ మాత్రం జీరో అవ్వాలి. అనుకుంటుందా? 2 నాన్ జీరో ఎలిమెంట్స్ A not equal to 0 and B not equal to 0 said to be. ఏ బిల్ని జీరో డివైజర్స్ అని ఎప్పుడు అంటామంటే ఏ జీరో కాకూడదు, బి జీరో కాకూడదు, కానీ ఏబి అనేది జీరో అవ్వాలి. అప్పుడు ఏ కామా బిల్ని ఏమంటారంటే జీరో డివైజర్స్ అని అంటారు. ఓకేనా? అసలు ఇలాంటి ఎలిమెంట్లు ఉంటాయా ఉండవా చూద్దాం. ఇక్కడ మీకు ఆపరేషన్ అనేది మల్టిప్లికేషన్ మాడ్యులో మల్టిప్లికేషన్ మాడ్యులో 3 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు 2 అనేది 0 కాదు, తర్వాత 3 అనేది కూడా 0 కాదు, కానీ 2 into 3. ఇక్కడ ఆపరేషన్ ఏంటంటే 2 into 3 మాడ్యులో 6 మాడ్యులో 3 అంటే అర్థం ఏంటి? 2 3ని మల్టిప్లై చేయాలి, ఆ వచ్చిన దాన్ని 3తో డివైడ్ చేయాలి, అప్పుడు మనకు రిమైండర్ అనేది వేయాలి. 2 3 అంత 6, 6ని 3తో డివైడ్ చేయాలి. 6ని 3తో డివైడ్ చేస్తే రిమైండర్ అంతా 0. చూడండి, 2 అనేది 0 కాదు, 3 అనేది కూడా 0 కాదు, కానీ 2 into 3 ఏమొచ్చింది? లాస్ట్కి 0 వచ్చింది. ఇక్కడ ఉన్న ఆపరేషన్ ఏంటంటే మల్టిప్లికేషనే. ఎలాంటి మల్టిప్లికేషన్? మాడ్యులో 3. కాబట్టి ఈ ఆపరేషన్ దృష్ట్యా ఈ 2, 3ని ఏమంటారంటే జీరో డివైజర్స్ అని అంటారు. దానికి ఎగ్జాంపుల్ అది. అలాగే నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఈ ఎగ్జాంపుల్ అనేది ఈ డెఫినేషన్ మనకి ఎక్కడో తెలిసిందే. నో జీరో డివైజర్స్, నాన్ జీరో డివైజర్స్ కాదు, నో జీరో డివైజర్స్. నో జీరో డివైజర్స్ అంటే ఏమిటి? సో ఒక డెఫినేషన్ చెప్తాను చూడండి. నో జీరో డివైజర్స్ అంటే ఏ కామా బి అనే 2 ఎలిమెంట్లని ఆర్ అనే రింగ్ లో తీసుకోవాలి, మరియు ఏబి వాల్యూ 0 అయితే ఇంప్లైస్ ఎయిదర్ ఏ ఈక్వల్ టు 0 ఆర్ బి ఈక్వల్స్ టు 0. సో ఏ కామా బి అనే 2 నెంబర్లని ఆర్ అనే రింగ్ లో తీసుకొని ఏబి వాల్యూ 0 అయితే ఏ అయినా 0 అవ్వాలి, లేదా బి అయినా 0 అవ్వాలి. ఇది మోస్ట్లీ ఎక్కువ మనం నార్మల్గా వాడిందే. 2 నెంబర్ల ప్రొడక్ట్ అనేది 0 వస్తుందంటే తప్పనిసరిగా వన్ ఆఫ్ ద నెంబర్ మస్ట్ బి 0. అప్పుడు ఏ కామా బిల్ని ఏమంటారంటే నో జీరో డివైజర్స్ అని అంటారు. ఓకే, అర్థమైందా? జీరో డివైజర్స్ అంటే ఇండైరెక్ట్ గా ఏ 0 కాకూడదు, బి 0 కాకూడదు, కానీ ఏబి 0 అవ్వాలి. సో నో జీరో డివైజర్ ఇట్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఏబి 0 అయితే ఏ అయినా 0 అవ్వాలి, లేదా బి అయినా 0 అవ్వాలి. ఈ కాన్సెప్ట్ ఏంటంటారంటే
నో జీరో డివైజెస్ అంటారు. ఈ డెఫినేషన్స్ అన్ని గుర్తుండాలండి. దీని మీద ఎక్కువ మంచి ఇంపార్టెంట్ థియరమ్స్ కూడా ఉంటాయి. అర్థమవుతుందా? మ్యాథ్స్లో మీకు చెప్పే కాన్సెప్ట్ అర్థం కావాలి అంటే, లేకపోతే చెప్పే థియరం అనేది అర్థం కావాలి, లేకపోతే చెప్పే లెక్క అనేది అర్థం కావాలంటే తప్పనిసరిగా ఈ డెఫినేషన్స్ అనేవి మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక థియరం చూద్దాం. వీటి మీద ఉన్నటువంటి థియరం ఇది మీకు మ్యాక్సిమం 5 మార్క్స్ కి వెయిటేజ్ ఇస్తున్నాడు. థియరం ఏంటంటే ఏ రింగ్ హ్యాస్ no zero divisors. A ring has no zero divisors. No zero divisors. If and only if the cancellation loss holds in R. థియరం చూడండి. ఏ రింగ్ హ్యాస్ నో జీరో డివైజర్స్ అంటే నో జీరో డివైజర్స్ అంటే ఇది రెండో డెఫినేషన్. అంటే ఏబి అనేది ఆర్ రింగ్ లో తీసుకొని ఏబి వాల్యూ జీరో అయితే ఏ అయినా జీరో అవ్వాలి, లేదా బి అయినా జీరో అవ్వాలి. దాన్ని నో జీరో డివైజర్స్ ప్రాపర్టీ అంటారు. మరి క్యాన్సిలేషన్ లాస్ అంటే అర్థం ఏంటి చూడండి. మనం ఎలాగో లెఫ్ట్ క్యాన్సిలేషన్ లా, రైట్ క్యాన్సిలేషన్ లా. క్యాన్సిలేషన్ లా అనేది ఎడిషన్ అయితే ఒకలా ఉంటుంది, మల్టిప్లికేషన్ అయితే ఒకలా ఉంటుంది. మల్టిప్లికేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏబి ఈక్వల్స్ టు ఏసీ ఉందనుకోండి, లెఫ్ట్ సైడ్ క్యాన్సిల్ చేస్తామా లేదా, ఇది మల్టిప్లికేషన్ అంటారు. అదే ఎడిషన్ అనుకోండి, ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఏ ప్లస్ సి ఉందనుకోండి, ఇప్పుడు కూడా క్యాన్సిల్ చేస్తాం. అది విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్, ఇది విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్. ఓకే, అదనమాట. నెక్స్ట్ సో ఈ థియరంలో మనకి ఏమి ఇచ్చాడు, ఏం అడుగుతుండో చూడండి. ఆర్ అనే ఒక రింగ్ తీసుకుంటాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆర్ లో నో జీరో డివైజర్స్ ఉన్నాయి అని తీసుకొని మనం ఏం చెప్పాలంటే క్యాన్సిలేషన్ లాస్ హోల్డ్స్ ఇన్ ఆర్ అని చెప్పాలన్నమాట. ఓకే, ప్రూఫ్ చూడండి. ఓకే, కామన్ గా గివెన్ దట్ ఏం రాద్దాం. గివెన్ దట్ ఇక్కడ ఆపరేషన్స్ అని ఇవ్వలేదు అంటారు, కానీ యాక్చువల్లీ రింగ్ అంటే తప్పనిసరిగా ఉన్నటువంటి రెండు ఆపరేషన్స్ ఉంటాయి. ఒకటి ఎడిషన్, ఇంకోటి మల్టిప్లికేషన్. గివెన్ దట్ ఆర్ కామా ప్లస్ కామా డాట్ ఈజ్ ఏ రింగ్. ఇది ఒక రింగ్ అని మనం తీసుకోవాలి, కామన్ పాయింట్. ఓకే, ద నెసెసరీ కండిషన్ ఈ నెసెసరీ కండిషన్ లో ఏం తీసుకొని ఏం చెప్పాలంటే ఆర్ హ్యాస్ నో జీరో డివైజర్స్ అని తీసుకొని క్యాన్సిలేషన్ లాస్ హోల్డ్స్ ఇన్ ఆర్ అని చెప్పాలన్నమాట. ఓకే, లెట్ ఆర్ హ్యాస్ మీన్స్ ద రింగ్ హ్యాస్ నో జీరో డివైజర్స్ తీసుకొని ఈ సందర్భంలో మనం ఏం చెప్పాలంటే టు ప్రూవ్ దట్ ద క్యాన్సిలేషన్ లాస్ హోల్డ్స్ ఇన్ ఆర్. ద క్యాన్సిలేషన్ ఈ విధంగా మీరు తప్పనిసరిగా రాయాలి. ఈ విధంగా ప్రొసీడింగ్ అయితే మీకు 10 కి 10 మార్క్స్ వేస్తారు, లేదా 5 కి 5 మార్క్స్ వస్తాయి. ఏమి ఇచ్చాడు, ఏం అడుగుతున్నాడు అనేది ప్రతి క్వశ్చన్ కి ప్రతి సమ్ కూడా చేయాలి. టు ప్రూవ్ దట్ cancellation loss holds in R. Okay, so R has no zero divisors ante em problem. Since R has no zero divisors దాని అర్థం ఏంటి? దట్ ఈస్ ఆర్ హ్యాస్ నో జీరో డివైజెస్ అంటే ఏం నేర్చుకున్నామండి చూడండి డెఫినేషన్. నో జీరో డివైజెస్ అంటే అర్థం ఏంటి? ఏ కామా బిలను ఆర్ అనే రింగ్ లో తీసుకొని కామా ఏబి అనేది జీరో అయితే ఇంప్లైస్ ఎయిదర్ ఏ ఈక్వల్ టు జీరో ఆర్ బి ఈక్వల్ టు జీరో. దాని మీనింగ్ రాసాం. ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటి? క్యాన్సిలేషన్ లాస్ హోల్డ్స్ ఇన్ ఆర్ అని చెప్పాలండి. క్యాన్సిలేషన్ లాస్ హోల్డ్ ఇన్ ఆర్ అంటే ఏం చెప్పాలంటే లెట్ ఏ కామా బి కామా సి అనే ఎలిమెంట్ ని ఆర్ అనే రింగ్ లో తీసుకుందాం. ఎలా తీసుకుందాం అంటే ఏబి ఈక్వల్ టు ఏసి అయ్యే విధంగా తీసుకుందాం. ఇప్పుడు లాస్ట్ మన కాన్సెప్ట్ చెప్పండి. క్యాన్సిలేషన్ లాస్ అంటే లాస్ట్ ఆన్సర్ ఏం రావాలి? ఏ క్యాన్సిలేషన్ అయిపోయి మన ఆన్సర్ ఏం రావాలి? బి ఈక్వల్ టు సి రావాలి. సో అది తీసుకొచ్చేసండి. ఇది తీసుకున్నాను.
లాస్ట్ మనకి ఏం చెప్పాలంటే బి ఈక్వల్ టు సి చెప్పాలి. అంటే ఇండైరెక్ట్ గా ఏ అనేది క్యాన్సిల్ అయిపోయింది అని అర్థం. అది తీసుకొచ్చేసండి ఏబి మైనస్ ఏసి ఈక్వల్ టు 0. ఈ రెండిట్లో ఏది కామన్ ఉంది? ఏ కామన్. ఏ కామన్ తీస్తే బి మైనస్ సి ఈక్వల్ టు 0. ఓకే, ఆర్ అనే రింగ్ లో ఇది చూడడానికి ఎలా ఉంది? ఏ ఇంటూ బి ఈక్వల్ టు 0. ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి. ఏ ఇంటూ బి ఈక్వల్ టు 0 ఆ ఫార్మేట్ లో ఉంది. మరి ఆర్ రింగ్ లో ఉన్నటువంటి ప్రాపర్టీ ఏంటి? నో జీరో డివైజెస్ ప్రాపర్టీ ఉంది. అంటే ఏ బి 0 అయితే ఏ అయినా 0 అవ్వాలి లేదా బి అయినా 0 అవ్వాలి. ఓకే, ఏ అయినా 0 అవ్వాలి లేకపోతే బి మైనస్ సి అయినా 0 అవ్వాలి. సో ఇక్కడ కండిషన్ ఏంటంటే క్యాన్సిలేషన్ చేసే ఎలిమెంట్ అనేది తప్పనిసరిగా 0 కాని ఎలిమెంట్ అయితేనే క్యాన్సిల్ చేయాలి. అంటే మరి ఇక్కడ ఏం తీసుకుంటామంటే ఏ నాట్ ఈక్వల్ టు 0గా ముందుగా ఫిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా క్యాన్సిల్ చేసామంటే 0 అనేది క్యాన్సిల్ చేసేయకూడదు. ఎందుకు క్యాన్సిల్ చేయకూడదు చెప్పింది చూడండి. ఎగ్జాంపుల్ మీకు ఇది కేవలం కానదు, అంటే ఎక్స్ట్రా పాయింట్ అన్నమాట. ఎందుకు అంటే ఇప్పుడు 5ని ఇప్పుడు 0 ఉందండి, 0 ఈక్వల్ టు 0 అనుకోండి. 0ని 0 ఇంటూ 5గా రాయొచ్చు, అవును కదా? ఎందుకంటే 5 జీరోస్ ఎంత? 0. ఈ 0ని 0 ఇంటూ 6గా రాస్తాను, రాయొచ్చు లేదా? 6 0 ఎంత? 0. ఇప్పుడు 0 క్యాన్సిల్ చేస్తే అప్పుడు ఎంత వస్తుందండి? 5 ఈక్వల్ టు 6 వస్తుంది. ఇది రైటా? అర్థమవుతుందా? 0 ఈక్వల్ టు 0, అవునా కదా? 0 0 సమానం. ఒక 0 బదులు 0.5 కదా, అది 0 ఇంటూ 5. ఇంకో 0 బదులు 0 ఇంటూ 6 తీసుకున్నాము. ఇప్పుడు క్యాన్సిలేషన్ లా అప్లై చేసాం అనుకోండి, 0 0 క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది? లాస్ట్ కి 5 ఈక్వల్ టు 6 వచ్చింది. మరి 5 అనేది 6కి ఈక్వల్ అవుతుందా? ఇది నిత్య సత్యం కాదు, అంటే యూనివర్సల్ ట్రూత్ కాదు. అంటే ఎందుకు కాదంటే మనం క్యాన్సిలేషన్ చేసే ఎలిమెంట్ ఎప్పుడు కూడా నాన్ జీరో ఎలిమెంట్ నే క్యాన్సిల్ చేయాలి, తప్పించి 0 ఎలిమెంట్ ని క్యాన్సిల్ చేసేయకూడదు. అర్థమవుతుందా? కాబట్టి అందుకే ఏదైతే క్యాన్సిల్ అవుతుందో ఆ ఎలిమెంట్ ముందుగా ఫిక్స్ చేసుకున్నానో ఏ నాట్ ఈక్వల్ 0గా ముందుగా ఫిక్స్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు చూడండి ఇది ఎలా ఉంది చూడడానికి. ఏ ఇంటూ బి ఈక్వల్ టు 0 ఆ ఫార్మేట్ లో ఉందండి. అంటే ఇది ఒక నెంబర్ అనుకోండి, ఇది ఒక నెంబర్ అనుకోండి. ఆ ప్రొడక్ట్ ఎంత అయింది? 0. అంటే ఫస్ట్ ఎలిమెంట్ అయినా 0 అవ్వాలి లేకపోతే సెకండ్ ఎలిమెంట్ అయినా 0 అవ్వాలి. ఎందుకు అవ్వాలంటే చూడండి, ఆర్ హ్యాస్ నో జీరో డివైజెస్. అంటే ఏబి 0 అయితే ఏ అయినా 0 అవ్వాలి లేకపోతే బి అయినా 0 అవ్వాలి. మరి అంటే కానీ ఏ నాట్ ఈక్వల్ టు 0 అని అనుకున్నాం, ఏదైనా ముందుగా ఫిక్స్ చేసుకున్నాం, ఏ నాట్ ఈక్వల్ 0 అన్నాం. అంటే ఇదైనా 0 అవ్వాలి అయితే ఈ ఎలిమెంట్ అయినా 0 అవ్వాలి. సో ఏ 0 కాదని ముందు తీసుకున్నాం అంటే ఇంకేమవ్వాలి? బి మైనస్ సి వాల్యూ 0 అవ్వాలి. బి మైనస్ సి వాల్యూ 0 అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? ఈ మైనస్ సి పంపిస్తే ఏమవుతుంది? బి ఈక్వల్ టు సి అవుతుంది. సో మొత్తం మీద ఏం తీసుకున్నాం, ఏమవుతుందో చూడండి. ఏబి ఈక్వల్ టు ఏసి తీసుకుంటే లాస్ట్ ఏమొచ్చిందండి? బి ఈక్వల్ టు సి వచ్చింది. దాని అర్థం ఏంటి? ఏది క్యాన్సిల్ అయిపోయింది? ఏ అనేది క్యాన్సిలేషన్ అయింది. అంటే దాని అర్థం ఏంటి? ఆర్ హ్యాస్ క్యాన్సిలేషన్ లాస్. కాబట్టి మొత్తం మీదుగా ఏబి ఈక్వల్ టు ఏసి అని తీసుకుంటే లాస్ట్ మనకి ఏమొచ్చింది? బి ఈక్వల్ టు సి వచ్చింది. దీని అర్థం ఏంటి? ఏ అనేది క్యాన్సిలేషన్ జరిగింది కాబట్టి ఆర్ అనే రింగ్ లో క్యాన్సిలేషన్ లాస్ ఉంటాయి. therefore ఆర్ హ్యాస్ క్యాన్సిలేషన్ లాస్. సో మీకు మ్యాథ్స్ అనేది రావాలంటే ఇది బ్రహ్మ విజయ కాదు, ఇది పెద్ద వేద విజయ కావు. మ్యాథ్స్ అనేది రావాలంటే ఒకటే ట్రిక్ ఏంటంటే డెఫినేషన్స్ అనేవి రావాలి. 2 కంటిన్యూటీ ఉండాలి. అంటే ఈ రోజు విన్న టాపిక్ తర్వాత రేపు చెప్పే టాపిక్ కూడా వినాలి. అంటే ఈ 2 రోజులు వినకుండా డైరెక్ట్ గా ఆ నెక్స్ట్ డే మీరు విన్నారనుకోండి, ఇదంతా లింకింగ్ సబ్జెక్ట్, దీని మీద డెవలప్మెంట్ అవుతాయి. ఈ డెఫినేషన్ వస్తేనే ఈ థియరం వస్తుంది, ఈ థియరం వస్తేనే నెక్స్ట్ థియరం వస్తుంది అనమాట. ఇదంతా లింక్ సబ్జెక్ట్ అనమాట. సో డైరెక్ట్ గా మీకు కంపేర్ విత్ అదర్ సబ్జెక్ట్స్, ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ కంపేర్ చేశారనుకోండి, ఒక టాపిక్ చెప్పిన తర్వాత ఆ టాపిక్ అని మరి ఎక్కడ యూజ్ అవ్వదు. ఇప్పుడు ఆల్కేన్ ఉందనుకోండి, అక్కడ టాపిక్ అయిపోతుంది. లేదా ఫిజిక్స్ లో ఒక ఓమ్స్ లా ఉందనుకోండి, అక్కడతో టాపిక్ అనేది అయిపోతుంది. నెక్స్ట్ అనేది కొత్త లా వస్తుంది అనమాట. ఇక్కడ అలా కాదు. ఈ ఈ మనకు డెఫినేషన్ వస్తేనే ఈ థియరం వస్తుంది, ఈ థియరం వస్తేనే నెక్స్ట్ థియరం అనేది డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి మ్యాథ్స్కి వచ్చేటప్పటికి కంటిన్యూటీ ఉండాలి, రెగ్యులర్ ప్రాక్టీస్ ఉండాలి. బై డెఫినేషన్స్ అనేవి చాలా బాగా అర్థం ఉండాలన్నమాట. ఓకే.
ఓకే, నెక్స్ట్ ద సబ్సెంట్ కండిషన్. ఈ కండిషన్ ఏం తీసుకోవాలంటే లెట్ ఆర్ హ్యాస్ ది క్యాన్సిలేషన్ లాస్. ది క్యాన్సిలేషన్ లాస్. ఆర్ లో క్యాన్సిలేషన్ లాస్ ఉన్నాయి తీసుకొని మనం ఏం చెప్పాలంటే టు ప్రూవ్ దట్ ఆర్ హ్యాస్ నో జీరో డివైజెస్. ఆర్ లో నో జీరో డివైజెస్ ఉన్నాయని ఆర్ హ్యాస్ నో జీరో డివైజెస్ అని చెప్పాలి. ఓకే, మనకి తీసుకోవాల్సింది క్యాన్సలేషన్ లాస్ అనేది ఎక్కడైనా వాడవచ్చు. మనం చెప్పాల్సింది ఆర్ హ్యాస్ నో జీరో డివైజెస్ అన్నమాట. ఇది చెప్పాలి కాబట్టి దీనికి రివర్స్ గా తీసుకుంటాను. ఆర్ హ్యాస్ జీరో డివైజెస్ అని తీసుకుంటాను అనమాట. ఇఫ్ పాసిబుల్ సపోజ్ దట్ ఆర్ హ్యాస్ జీరో డివైజెస్. ఆర్ కి నో జీరో డివైజెస్ ఉంటాయని చెప్పాలి. దానికి ఆర్ హ్యాస్ జీరో డివైజెస్ అని తీసుకుంటాం. ఆర్ హ్యాస్ జీరో డివైజెస్ అంటే ఏంటి? దట్ ఈస్ ఏ కామా బి అనే రెండు ఎలిమెంట్ ను ఆర్ లో తీసుకొని ఏ నాట్ ఈక్వల్ టు జీరో, బి నాట్ ఈక్వల్ టు జీరో, కామా ఏబి ఈక్వల్ టు జీరో అయ్యే విధంగా ఉంటుందన్నమాట. ఆర్ హ్యాస్ జీరో డివైజెస్ అంటే ఏ జీరో కాకూడదు, బి జీరో కాకూడదు, కానీ ఏబి అనేది జీరో అవ్వాలి. ఓకే, సో ఇప్పుడు ఏబి ఈక్వల్ టు జీరో కదా, ఏబి ఈక్వల్ టు జీరోని ఏ ఇంటూ జీరోగా రాయొచ్చు. ఆర్ హ్యాస్ క్యాన్సిలేషన్ లాస్ కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ క్యాన్సిలేషన్ లా చేస్తే బి ఈక్వల్ టు జీరో వచ్చింది. అలాగే ఏబి ఈక్వల్ టు జీరో తీసుకుందాం అంటే ఏబి ఈక్వల్ టు జీరోని జీరో ఇంటూ బిగా రాయొచ్చు. ఇప్పుడు బి సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి బి క్యాన్సిల్ చేస్తే మనకేమవుతుందంటే ఏ ఈక్వల్ టు జీరో వస్తుంది. ఒక మారు ఏ ఈక్వల్ టు జీరో వస్తుంది, ఇంకో మారు బి ఈక్వల్ టు జీరో వస్తుంది అన్నమాట. సో ఏబి ఈక్వల్ టు జీరో అని తీసుకున్నట్లయితే చూడండి, ఆర్ హ్యాస్ జీరో డివైజెస్ అని తీసుకున్నాం అంటే ఏ నాట్ ఈక్వల్ టు జీరో, బి నాట్ ఈక్వల్ టు జీరో, ఏబి ఈక్వల్ టు జీరో అని తీసుకున్నట్లయితే మనకి ఈ ఏ నాట్ ఈక్వల్ టు జీరో అనేది రావట్లేదు, ఏ ఈక్వల్ టు జీరో వస్తుంది. బి నాట్ ఈక్వల్ టు జీరో రావట్లేదు అంటే బి ఈక్వల్ టు జీరో వస్తుంది. అంటే ఏబి ఈక్వల్ టు జీరో అని తీసుకున్నట్లయితే ఏనా జీరో వస్తుంది, లేకపోతే బి అయినా జీరో వస్తుందని. ఏ జీరో కాదు, బి జీరో కాదు, కానీ ఏబి జీరో అవుతుందని తీసుకుంటే కానీ మనకు ఏమొస్తుంది, క్యాన్సిలేషన్ లాస్ వాడితే బి ఈక్వల్ జీరో అవుతుంది, లేకపోతే ఏ ఈక్వల్ టు జీరో అవుతుంది. అంటే మొత్తం మీద మనకి ఏమొచ్చిందంటే విచ్ ఈజ్ కాంట్రడక్షన్. ఎందుకు కాంట్రడక్షన్ వచ్చిందంటే ఏం తీసుకున్నాం, ఆర్ హ్యాస్ జీరో డివైజెస్ అని తీసుకున్నాం, కానీ ఆర్ హ్యాస్ జీరో డివైజెస్ తీసుకొని ఏబి జీరో తీసుకున్నట్లయితే ఏనా జీరో వస్తుంది, లేదా బి అయినా జీరో వస్తుంది. కాబట్టి ఈ ఆర్ హ్యాస్ జీరో డివైజెస్ అనేది రాంగ్. కాబట్టి therefore ఆర్ హ్యాస్ జీరో డివైజెస్ ఈజ్ ఏ రాంగ్. ఇది రాంగ్ అన్నమాట. మరి ఇది రాంగ్ అంటే మరి ఏది రైట్ అవుతుందంటే therefore ఆర్ హ్యాస్ నో జీరో డివైజెస్. ఓకే, నెక్స్ట్ డెఫినేషన్ చూద్దాం. నెక్స్ట్ డెఫినేషన్ ఏంటంటే ఓకే, నెక్స్ట్ డెఫినేషన్ చూడండి. అది ఇంటిగ్రల్ డొమైన్. ఇంటిగ్రల్ డొమైన్ అంటే ఏమిటి, నెక్స్ట్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఏమిటి, ఫీల్డ్ అంటే ఏమిటి, డెఫినేషన్ కొంచెం జాగ్రత్తగా ఉండండి. డైరెక్ట్ గా డెఫినేషన్ రాస్తాం, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఇంటిగ్రల్ డొమైన్ అంటే ఏ కాంపిటేటివ్ రింగ్ with unity and having no zero divisors is called integral domain.
ఇంటిగ్రల్ డొమైన్ అంటే కాంపిటేటివ్ రింగ్ విత్ యూనిటీ. నేను చెప్పాను కదా, ఆర్ అనేది ప్లస్ దృష్ట్యా ఆల్రెడీ రావాల్సినటువంటి అన్ని ప్రాపర్టీస్ సాటిఫై చేసింది. అంటే క్లోజర్ లా, అసోసియేటివ్ లా, ఐడెంట్ లా, ఇన్వర్స్ లా, కాంపిటేటివ్ లా కూడా సాటిఫై చేసింది. మరి ఇంకో కాంపిటేటివ్ అంటే మరి మీరు గమనించవలసింది, ఈ కాంపిటేటివ్ అంటే విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్. రింగ్ అంటే ప్లస్ దృష్ట్యా ఆల్రెడీ ఆల్ లాస్ ఆర్ ఫిలప్డ్. ఇంకా మల్టిప్లికేషన్ దృష్ట్యా క్లోజర్ లా అయిపోయింది, అసోసియేటివ్ లా అయిపోయింది, ఇంకా ఐడెంట్ లా, ఇన్వర్స్ లా, మరి కాంపిటేటివ్ లా ఉంది. సో రింగ్ అవుతూ కాంపిటేటివ్ మీన్స్ రింగ్ అయ్యి కాంపిటేటివ్ విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ అనమాట. రింగ్ విత్ కాంపిటేటివ్ అనమాట. అంటే కాంపిటేటివ్ రింగ్ అవుతూ మరియు యూనిటీ. యూనిటీ అంటే మల్టిప్లేటివ్ యూనిటీ అనమాట. ఆల్రెడీ ఎడిటివ్ యూనిటీ ఉంది. రింగ్ అనే డెఫినేషన్ లో ఆల్రెడీ ఐడెంట్ లా ఉందండి. ఐడెంట్ లా అంటే ఎడిటివ్ ఐడెంట్ అనేది ఆల్రెడీ ఉంది, ఎడిటివ్ యూనిట్ అనేది ఆల్రెడీ ఉంది. కానీ మరి ఇది ఈ యూనిట్ అంటే ఏంటంటే మల్టిప్లేటివ్ యూనిటీ. సో ఈ రింగ్ ఉంటూ యూనిటీ లా కూడా ఉండాలి. అండ్ హ్యావింగ్ నో జీరో డివైజెస్. నో జీరో డివైజెస్ అంటే ఇప్పుడు నేర్చుకున్నాం కదా, ఏబి ఈక్వల్ టు జీరో అయితే ఏ అయినా జీరో అవ్వాలి లేదా బి అయినా జీరో అవ్వాలి. దాన్ని ఏమంటారంటే నో జీరో డివైజెస్ అంటారు. సో ఒక రింగ్ ఉంటూ కాంపిటేటివ్ లా కూడా సాటిఫై చేస్తూ అలాగే యూనిటీ ఎలిమెంట్ అయినటువంటి మల్టిప్లైడ్ యూనిట్ అయినటువంటి వన్ ఉంటూ మరియు నో జీరో డివైజెస్ కూడా ఉన్నట్లయితే అటువంటి రింగ్ ఏమంటారంటే ఇంటిగ్రల్ డొమైన్ అని అంటారు. అర్థమవుతుందా? ఈ డెఫినేషన్ అన్ని నేర్చుకోవాలి. ఏ కాంపిటేటివ్ రింగ్ విత్ యూనిటీ అండ్ హ్యావింగ్ నో జీరో డివైజెస్ ఈజ్ కాల్డ్ ఇంటిగ్రల్ డొమైన్. ఓకేనా? నెక్స్ట్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఏంటి డెఫినేషన్ చూడండి. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ MULTIPLICATIVE మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే డెఫినేషన్ రాస్తాను, అబ్జర్వ్ చేయండి. లెట్ R be a ring with unity element 1. Okay, a non-zero element A belongs to R is said to be invertible under multiplication if there exists B belongs to R such that AB equals to BA equals to E. AB equal to BA equals to E. ఓకే, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఏమిటి? R అనేది ఒక రింగ్ విత్ యూనిటీ మీన్స్ విత్ యూనిటీ ఎలిమెంట్ 1. R అనేది ఒక రింగ్ అవుతూ యూనిటీ ఎలిమెంట్ అయినటువంటి 1 కూడా ఉండాలి. ఓకే, R అనే రింగ్ ఉండాలి మరియు R లో యూనిటీ ఎలిమెంట్ అయినటువంటి 1 కూడా R లో ఉండాలి. ఓకే, ఏ నాన్ జీరో ఎలిమెంట్, ఒక సున్నా కాని ఒక ఎలిమెంట్ ని నాన్ జీరో, జీరో అంటే జీరో అనమాట. నాన్ జీరో మీన్స్ సున్నా కాని అంటే నాట్ ఈక్వల్ టు జీరో అనమాట. ఏ నాన్ జీరో ఎలిమెంట్ ఏ ఈ సెట్ టు బి ఇన్వర్టబుల్ అండర్ మల్టిప్లికేషన్. ఏ ఎలిమెంట్ ని ఏం చెప్తామంటే ఇన్వర్టబుల్ అంటే ఇన్వర్స్ ఉంటుంది విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్. ఏ ఎలిమెంట్ కి ఒక మల్టిప్లైడ్ ఇన్వర్స్ ఉంటుందని ఎప్పుడు చెప్పగలమంటే దేర్ ఎగ్జిస్ట్ బి అనే ఎలిమెంట్ కూడా మన R లో ఉండాలి. ఎలా ఉండాలంటే AB ఈక్వల్ టు BA ఈక్వల్స్ టు E అయ్యే విధంగా. అంటే ఏ సర్కిల్ B ఈక్వల్ టు B సర్కిల్ A ఈక్వల్ టు E అయితే A ఈజ్ ద ఇన్వర్స్ ఆఫ్ B అండ్ B ఈజ్ ద ఇన్వర్స్ ఆఫ్ A అని అంటాం కదా. అలాగే ఏ ఎలిమెంట్ ని ఏ అనే ఒక నాన్ జీరో ఎలిమెంట్ ని ఇన్వర్టబుల్ ఎలిమెంట్ లేదా దీనికి ఇన్వర్స్ ఉంటుంది అని ఎప్పుడు చెప్పగలం అంటే B అనే ఎలిమెంట్ మళ్ళీ R అనే రింగ్ లో దొరకాలి
ఎలా దొరకాలంటే ఏబి బిఏ వాల్యూ కంప్యూట్ చేసినా మనకి ఏం రావాలంటే ఈ రావాలి. అప్పుడు ఏ యొక్క ఇన్వర్స్ బి అని లేదా బి యొక్క ఇన్వర్స్ ఏ అని అంటారు అనమాట. దీని కాన్సెప్ట్ ఏమంటారంటే మల్టిప్లేటివ్ ఇన్వర్స్. ఇక్కడ ఏ డాట్ బి ఉంది కదా, ఈక్వల్ టు ఈ అంటే ఎంత అండి 1. ఇప్పుడు ఏ ఈక్వల్ ఎంత అవుతుంది 1/b అంటే ఏ ఇస్ ద ఇన్వర్స్ ఆఫ్ బి. మరి బి ఈక్వల్ ఎంత అవుతుంది 1/a. 1/a ఈజ్ ద ఇన్వర్స్ ఆఫ్ బి అంటే ఇండైరెక్ట్ గా ఏ ఇస్ ద ఇన్వర్స్ ఆఫ్ బి. అంటే ఇది మల్టిప్లేటివ్ ఇన్వర్స్ అన్నమాట. నెక్స్ట్ డెఫినేషన్ చూడండి. ఓకే, నెక్స్ట్ డెఫినేషన్ చూడండి. ఫీల్డ్ అంటే ఏమిటి? ఫీల్డ్. సో ఈ డెఫినేషన్ అర్థం చేయాలి మీరు. ఏ కాంపిటేటివ్ రింగ్ విత్ యూనిటీ, ఏ కాంపిటేటివ్ రింగ్ with unity, a commutative ring with unity and every non-zero element or every no-zero element or non-zero element, every non-zero element in R has multiplicative inverse in R is said to be a field. చూడండి, అంటే ఇక్కడ అన్ని లాస్ కూడా ఉన్నాయి. అంటే విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్ కూడా అండ్ విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్. రింగ్ అనగానే ఎడిషన్ దృష్ట్యా 4 లాస్ అనేవి 5 లాస్ అనేవి రెడీగా ఉంటాయి. అంటే రింగ్ అనే డెఫినేషన్ ప్రకారం ఈ ఆర్ ప్లస్ అనేది ఎబిల్ గ్రూప్ అవ్వాలి. అంటే క్లోజర్ లా, అసోసియేట్ లా, ఐడెంట్ లా, ఇన్వర్స్ లా అండ్ ఆల్సో కాంపిటేటివ్ లా అనేది విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్ అనేది ఆల్రెడీ ఉంది. ఇక మల్టిప్లికేషన్ దృష్ట్యా ఓన్లీ క్లోజర్ లా, అసోసియేట్ లా మాత్రం అవుతాయి రింగ్ అనే డెఫినేషన్ ప్రకారం. ఇక మనకి ఏ లా ఉండాలి? ఫీల్డ్ అవ్వాలంటే అన్ని లాస్ కూడా ఉండాలన్నమాట. అంటే ఇంకా రింగ్ అవ్వాలంటే ఇంకేలా ఉండాలండి? ఐడెంట్ లా ఉండాలి, ఇన్వర్స్ లా ఉండాలి, కాంపిటేటివ్ లా ఉండాలి. సో అన్ని ఇక్కడ అవన్నీ ఈ వాక్యంలో ఉన్నాయి. చూడండి, కాంపిటేటివ్ రింగ్ అంటే కాంపిటేటివ్ ఆల్రెడీ ఉంది. మరి ఈ కాంపిటేటివ్ అంటే విత్ రెస్పెక్ట్ మల్టిప్లికేషన్ అనమాట. విత్ యూనిటీ అంటే ఐడెంట్ లా, యూనిటీ ఎలిమెంట్ అంటే ఐడెంట్ లా ఎలిమెంట్ అనమాట. అండ్ ఎవరీ నాన్ జీరో ఎలిమెంట్, సున్నా కానీ ఏ ఎలిమెంట్ కైనా హ్యాస్ ఎ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఇన్వర్స్ లా. సో ఇక్కడ మీకు కాంపిటేటివ్ లా ఉంది, ఐడెంట్ లా ఉంది, ఇన్వర్స్ లా ఉంది. అంటే అటు రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి మల్టిప్లికేషన్ లో ఉన్నటువంటి మిగతా లాస్ కూడా అన్ని వచ్చాయి అన్నమాట. మల్టిప్లికేషన్ లో కావాల్సినటువంటి మిగతా అన్ని లాస్ కూడా వచ్చాయి అన్నమాట. ఈజ్ కాల్డ్ ఫీల్డ్. కాబట్టి ఏం చెప్తారంటే ఏ కాంపిటేటివ్ రింగ్ విత్ యూనిటీ అండ్ ఎవరీ నాన్ జీరో ఎలిమెంట్ ఇన్ ఆర్ హ్యాస్ ఏ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఇన్ ఆర్. ఓకేనా? వాటిని ఏమంటారంటే ఫీల్డ్ అంటారు. సో ఇంతవరకు ఆర్ అనే లెటర్ తో సూచిస్తాం. ఫీల్డ్ వచ్చేటప్పటికి ఎఫ్ అనే లెటర్ తో వాడుతాం అన్నమాట. ఎఫ్ఐఈ అంటే ఫీల్డ్ కదా. సో ఇక్కడ ఫీల్డ్ ఈజ్ డినోటెడ్ బై ఫీల్డ్ ఈజ్ డినోటెడ్ బై క్యాపిటల్ లెటర్ ఎఫ్. ఓకే, నెక్స్ట్ ఒక థీరం ఉంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థీరం ఫర్ 5 మార్క్స్. చూడండి, అంటే ఇప్పటి వరకు చెప్పిన డెఫినేషన్స్ అన్ని కూడా ఈ థీరంలో మనకి వాడుతాయి. కాబట్టి ఈ థీరం అనేది అంత ఇంపార్టెంట్ అన్నమాట. ఏ ఫీల్డ్ హ్యాస్ నో జీరో డివైజెస్, సింగిల్ లైన్ అన్నమాట. థీరం ఏంటంటే ఏ ఫీల్డ్ హ్యాస్ నో జీరో డివైజెస్. ఏ ఫీల్డ్ హ్యాస్ నో జీరో డివైజెస్. సో ఒక ఫీల్డ్ తీసుకుంటాం, ఆ ఫీల్డ్ కి నో జీరో డివైజెస్ ప్రాపర్టీ ఉంటుందని చెప్పాలి. కాబట్టి చూడండి ప్రూఫ్. ఇక్కడ మనకి ఏమి ఇవ్వలేదు, అంటే ఒక వాక్యం అది ఇచ్చాడు కాబట్టి గివెన్ దట్ రాయకూడదు, లెట్ అని రాయాలి. లెట్ ఎఫ్ కామా ప్లస్ కామా డాట్ బిఏ ఫీల్డ్. ఇది ఒక ఫీల్డ్ గా తీసుకుందాం. అండ్ ఏ కామా బి అనే 2 ఎలిమెంట్ ను
ఎఫ్ అనే ఫీల్డ్ లో తీసుకున్నాం. ఓకే, ఎఫ్ అనే ఫీల్డ్ లో తీసుకున్నాను. మరియు ముందుగానే ఏ నాట్ ఈక్వల్ టు 0 అనే ఎలిమెంట్ ని ఫిక్స్ చేసేస్తున్నాను. ఏమైనా ఎలిమెంట్ తీసుకోవచ్చు కదా, ఏ అనేది 0 కాదు అని ముందుగా ఫిక్స్ చేస్తున్నాను. బి మే బి 0, బి అనేది 0 అవ్వచ్చు లేకపోవచ్చు. సో ఒక ఫీల్డ్ లో తీసుకొని ఆ ఫీల్డ్ లో నో జీరో డివైజెస్ ఉంటుందని చెప్పాలన్నమాట. సో ఎఫ్ కామా ప్లస్ కామా డాట్ అనేది ఒక ఫీల్డ్ తీసుకున్నాను. ఏ కామా బి అనే ఎలిమెంట్ని ఎఫ్ అనే ఫీల్డ్ తీసుకున్నాను. బై ఏ నాట్ ఈక్వల్ టు 0, ఏ 0 కాని ఎలిమెంట్ ని ఎఫ్ అనే ఫీల్డ్ లో తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఏం చెప్పాలి, ఫీల్డ్ హ్యాస్ నో జీరో డివైజెస్. మరి నో జీరో డివైజెస్ అంటే ముందు డెఫినేషన్ రావాలి. చెప్పాను కదా, డెఫినేషన్ రాకపోతే తీరం చేయలేము. అసలు నో జీరో డివైజెస్ అంటే ఏమిటో తెలియాలి. నో జీరో డివైజెస్ అంటే డెఫినేషన్ అంటే రెండు డెఫినేషన్ చెప్పాను. ఏం చెప్పాను, ఏ కామా బిలను ఆర్ లో తీసుకుంటే ఏబి అనేది 0 అయితే ఏ అయినా 0 అవ్వాలి, లేకపోతే బి అయినా 0 అవ్వాలి. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ఆర్ అని తీసుకుంటాం కాబట్టి ఇక్కడ ఎఫ్ అనే ఫీల్డ్ లో తీసుకున్నాను. ఏ కామా బిలను ఎఫ్ అనే ఫీల్డ్ లో తీసుకున్నాం. బై ఏ నాట్ ఈక్వల్ టు 0 అనేది ఫిక్స్ చేసుకున్నాం. ఇప్పుడు ఏబి ఈక్వల్ టు 0 తీసుకుని మనం ఏం చెప్పాలంటే నో జీరో ప్రాపర్టీ చెప్పాలంటే ఏ అయినా 0 అని చెప్పాలి, లేకపోతే బి అయినా 0 అవుతుందని చెప్పాలి. సో నేను ఏం చేస్తానంటే ఏ, ఇప్పుడు దీన్ని పట్టుకుందాం. ఏ నాట్ ఈక్వల్ టు 0 బిలాంగ్స్ టు ఎఫ్. ఏ అనేది ఎఫ్ ఉంది, ఎఫ్ అనే ఫీల్డ్ లో ఉంది. కాబట్టి ఎఫ్ అంటే ఏంటండి, ఎఫ్ అనేది ఒక ఫీల్డ్ కాబట్టి సిన్స్ ఎఫ్ ఈజ్ ఏ ఫీల్డ్, ఎఫ్ ఈజ్ ఏ ఫీల్డ్, ఎఫ్ అనేది ఫీల్డ్ కాబట్టి ఎవ్రీ నాన్ జీరో ఎలిమెంట్, 0 కానీ ఏ ఎలిమెంట్ కైనా ఏముంటుంది, మల్టిప్లికేట్ ఇన్వర్స్ ఉంటుంది. ఫీల్డ్ డెఫినేషన్ లోనే ఉందండి. ఫీల్డ్ అవ్వాలంటే అదొక పాయింట్ కదా, చిన్న పాయింట్ అది. ఓకే, ఎవ్రీ నాన్ జీరో ఎలిమెంట్ హ్యాస్ ఏ మల్టిప్లికేట్ ఇన్వర్స్. ఎవ్రీ నాన్ జీరో ఎలిమెంట్ in F has a multiplicative inverse. సున్నా కానీ ఏ ఎలిమెంట్ కైనా ఏముంటుంది, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఉంటుంది. మరి ఏ సున్నా కాదు కాబట్టి దేర్ ఎగ్జిస్ట్ ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు ఎఫ్ సచ్ దట్ ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఈక్వల్స్ టు 1. ఇన్వర్స్ లా ప్రకారం ఏ తగ్గట్టుగా బి అనే ఎలిమెంట్ ఉండాలి. ఎలా, ఏ ఇంటూ బి ఈక్వల్స్ టు ఈ అయ్యే విధంగా. ఆ బి బదులు ఏం తీసుకున్నాను, ఏ ఇన్వర్స్ తీసుకున్నాను. ఓకే, ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకి ఏం రావాలి, మల్టిప్లైడ్ ఐడెంటిటీ ఈ రావాలి, అంటే 1 రావాలి. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇది తీసుకుందాం. ఏబి ఈక్వల్ టు 0 కదా. ఇప్పుడు ఏం చెప్తానంటే రైట్ హ్యాండ్ సైడ్ నుంచి ఏ ఇన్వర్స్ తో మల్టిప్లై చేయండి. ఏ ఇన్వర్స్ కూడా ఎఫ్ అనే ఫీల్డ్ లో ఉంది కాబట్టి మల్టిప్లై చేయొచ్చు. AB ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ 0. సో ఏ ఇన్వర్స్ ఇంటూ 0 ఇంటూ సంథింగ్ 0. ఓకే, ఈ బ్రాకెట్ ఇన్సర్ట్ చేస్తే ఏ ఇన్వర్స్ ఏ ఇంటూ బి. ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ అంటే ఎంత, 1 ఇంటూ బి ఈక్వల్స్ టు 0. 1 ఇంటూ బి అంటే ఎంత అండి, బి ఈక్వల్ టు 0 వచ్చింది. సో మొత్తం మీద ఏం తీసుకున్నాం, ఏమవుతుంది చూడండి. ఏ కామా బిని ఎఫ్ అనే ఫీల్డ్ తీసుకున్నాం. బై ఏ 0 కాదు తీసుకున్నాం. బై ఏబి ఈక్వల్ టు 0 తీసుకున్నాం. ఏబి ఈక్వల్ టు 0 అయితే నో జీరో డివైజెస్ ప్రాపర్టీ అంటే ఏం చెప్పాలి, ఏ అయినా 0 చెప్పాలి, లేకపోతే బి అయినా 0 చెప్పాలి. ఏ 0 కాదని ముందు తీసుకున్నాం కాబట్టి ఆబ్వియస్ గా ఏం రావాలి, బి ఈక్వల్ టు 0 రావాలి. ఏబి ఈక్వల్ టు 0 తీసుకుంటే నో జీరో డివైజెస్ ప్రాపర్టీ చెప్పాలంటే ఏం చెప్పాలి, ఏ అయినా 0 చెప్పాలి, లేకపోతే బి అయినా 0 చెప్పాలి. కానీ ఏ 0 కాదని ముందే ఫిక్స్ చేసుకున్నాం కాబట్టి తప్పనిసరిగా ఏం రావాలి, ఆన్సర్ అనేది బి ఈక్వల్ టు 0 రావాలి. సో ఆబ్వియస్ గా బి ఈక్వల్ టు 0 వచ్చింది. సో ఇలా ఉంటుంది అని ఏమంటారంటే నో జీరో డివైజెస్ అని అంటారు అన్నమాట. కాబట్టి ఏ కామా బిలను ఎఫ్ అనే ఫీల్డ్ లో తీసుకున్నాం. ఏ నాట్ ఈక్వల్ టు 0 అని ముందుగా ఫిక్స్ చేసుకున్నాం. ఏబి ఈక్వల్ టు 0 తీసుకుంటే లాస్ట్ మనకి ఏమొచ్చిందండి, బి ఈక్వల్ టు 0 వచ్చింది. కాబట్టి దీన్ని ఏమంటారంటే నో జీరో డివైజెస్ అని అంటారు అన్నమాట. therefore the field F has no zero divisors.
ఓకే.